నమస్తే గురువుగారు. ఏం తలరాత రాశారండి. మీరు రాసిన తలరాతతోని చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా గడిపేస్తున్నాను. సెల్ వైఫై కనెక్ట్ అవ్వడానికైనా లేట్ అవుతుందేమో కానీ నా దరిద్రం నాకు కనెక్ట్ అవ్వడానికి మాత్రం అస్సలు లేట్ అవ్వట్లేదు. ఫోన్లో ఇన్ని దరిద్రాల్లో ఏదో ఒక జాబ్ చేసుకుందామని మొన్న ఇంటర్వ్యూకి వెళ్తే అరగంట ముందే బయలుదేరా. ఆ రోడ్డు పైన గుంటలో హోలీ ఆడుకుంటూ ఆ గుంటడు ఎవడో గుడ్డుతో బుర్రబాదలు పొడిచి డ్రెస్ అంతా పాడైపోయాను. సరే ఇంటర్వ్యూ ఎలాగో పోయింది కదా, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా వండుకొని మధ్యాహ్నమైన కడుపు నుండి అన్నం తిందామని ఇంటికి వెళ్ళి చూస్తే కూరగాయలు లేవు. కూరగాయలు కూడా లేవు. సరే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తే ఆ సంచిలో కూరగాయలు వేసుకొని పట్టుకుని బయటకు వచ్చేసరికి ఆడెవడ బండితోనే ఆ సంచి గుద్దుకొని మొత్తం సీరుకొని వెళ్ళిపోండి. కూరగాయలన్నీ రోడ్డు మీద పడిపోయి ఫోన్లో ఏరుకుందామనే లోపు ఆటో కూడా వచ్చి మొత్తం ఆ కూరగాయలన్నీ మట్టించారు. సరే మనకి ప్రాప్తి లేదు, ఈ రోజుకి ఇదేనేమో ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని పెరుగన్నమైన తినేద్దాం అనుకుని ఇంటికి వచ్చి గ్యాస్ ఆన్ చేస్తారు. గ్యాస్ అయిపోయి వాళ్ళ గ్యాస్ అయిపోతే మన దగ్గర ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంది కదా, దానిలో అన్నం వండుకుందాం అనేసరికి ఎలక్ట్రికల్ కుక్కర్ ఫ్లగ్ పెట్టి స్విచ్ చేసేసరికి ఫీజులు కొడిచి ఇదేట్రా బాబు ఈరోజు శని ఇంత నెత్తి మీద శివతాండవం చేస్తుందని అనుకొని ఏదైతే అది అయిందని వాటర్ తాగేసి నా మట్టు నేను పడుకోను. ఎవడో గుంట డోర్ గుబ్ 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 గుద్దు వేరేస్తంట. డోర్ తీసి చూడరా నువ్వు అని అంతే అనే నా అండర్వేర్ పోయింది వేటని తీసే వేటని అడుగుతాడు. కొన్ని కంటికి ఎలా కనబడ్డా అంటారు, నీ అండర్వేర్ నాకెందుకు రానంతే. లేదు 3 రోజులు బట్టి పోయిందే, నీకు అడుగుదాం అనుకుని వేట అనుకుంటామని అడగలేదు, నీ ముఖం చూస్తే ఎందుకు అడగాలనిపించింది అని అంటాను. అనవసరంగా నిద్ర చెడ తొబ్బాడు అనుకుని బుర్రపాడైపోతుంది. ఒక బీర్ వేద్దామని అలాగే ఆ బీర్ తాగేసి రిటర్న్ అవుతుంది. పోలీసులు ట్రంక్ అండ్ డ్రైవ్ దొరికిపోను. వాళ్ళేమో 10,000 ఫైన్ అయినా కట్టు, లేకపోతే 2 నెలలు జైలుకైనా ఇల్లు అని అంత. 10,000 ఫైన్ నా దగ్గర లేసని బ్యాచులర్ని ఇలాగ జాబ్ కోసం ట్రయల్ చేస్తానని అంటే అచ్చచ్చే లేదు, ఎంత మాత్రం రూల్స్ ఎవరికైనా ఒకటేనని అంత. ఆ స్టేషన్కి వెళ్ళి బతిమలాడినా అది బండి ఇవ్వలే. ఫోన్లే ఎవరికోళ్ళు ఫోన్ చేసి 10,000 సెట్ చేసుకుని మెల్లిగి బండి తీసుకుని వెళ్ళిపోదాం. నా గేట్ దగ్గర ఇటు తిరుగుతుంటే ఆడెవడో ఫుల్ తాగేసి వచ్చి అనవసరంగా మా అమ్మమ్మని చంపించావు కదని ఫిల్టీ పట్టాడు. ఇది ఏట్రా బాబు, నేను వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు వచ్చాను, అనవసరంగా మర్డర్ కేసు గట్ట తగులుకుంది నా మీద గట్ట. నేను మీ అమ్మమ్మని చంపడం ఏంటంటే అన్యాయంగా మొసం దానికి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్తో నేను రోజు తాగుతాను, అనవసరంగా పెన్షన్ రాకుండా చేసావు కదరా అని అంతాడు ఆడు. ఓర బాబు నేను గట్ట చంపలేదు, నా ఎస్సీ ఎంత చెప్తున్నా వదలట్లేదు. ఓరా బాబు ఈడు చంపలేదురా, మీ అమ్మమ్మ ఆటో పక్కన నిల్చుంటే 2 ఎడ్లు వచ్చి ఆ ఆటోని తిరగేస్తాయి, ఆ ఆటో మీ అమ్మమ్మ మీద పడి చచ్చిపోయానంతే అంటే నా సూరు కూడా ఎడ్లేనా ఉండి అడిగి చెప్తాను, అవి తీసుకొని వస్తాను, వాటిని అరెస్ట్ చేయను అనుకుని వెళ్ళిపోండి. వెళ్ళికి ఎలాగోలాగా 10,000 ఫైన్ కట్టేసి బండి తీసుకొని వస్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. ఫోన్లో పెట్రోల్ అయిపోతుంది కదా, ఎగుడంతా తోసుకొని వచ్చి తర్వాత దిగిడే కదా కూర్చొని బండి మీద వెళ్దామనేసరికి కూర్చుని వెంటనే బ్యాచ్ అయిపోయాడు. ఇంకీ దరిద్రంతో నా సెల్లార్లో బండి పెడితే పైకి వచ్చి నీతో మాట్లాడతా. ఏంటి నాకు ఇంత దరిద్రం రాసావు నాకు అర్థం అవ్వలేదు. చూస్తున్నా కదా, చూడటం చెప్పు ఒకసారి, ఏంటి నాకు ఈ దరిద్రం? పితగాడికి మంచి భవిష్యత్తు ఇచ్చదమా? వద్దు. పోనీ మంచి ఉద్యోగం? వద్దు. పోనీ మంచి కుటుంబం? వద్దు. పోనీ మంచి తల్లిదండ్రులు, అర్థం చేసుకునే అమ్మా నాన్నలైనా ఇస్తాం ప్రభు. వద్దు. పోనీ రాజకీయ నాయకుడిని చేద్దామా? వద్దు. కాదు ప్రభు, కనీసం ప్రేమనైనా ఇద్దాం ప్రభు. వద్దు. మరి ఇంకేం రాయాలి ప్రభు వీడి తలరాతలోనా? వీడి తలరాత ఎలా ఉండాలి అంటే వీడికి కష్టాలు కన్నీళ్లు తప్ప సుఖాలు ఉండకూడదు. వీడికి ఉద్యోగం కానీ డబ్బు కానీ ఎటువంటివి వీడి పొందకూడదు. ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడే వీడుండాలి. అందరికీ మంచి చెయ్యాలి, అందరి చేతిలో మోసపోవాలి. వీడికి కష్టాలు కన్నీళ్ళు తప్ప
వీడికి ఇంకేమీ మిగలవా ప్రభు? చాలా దారుణం ప్రభు, పాపం కదా. అతగాడిని ఏదో ఒక దానిలో సక్సెస్ చేస్తే మంచిదే కదా. ఎందుకు ప్రభు మీరంత కఠినంగా ఉంటారు? అది ఉన్నంత వరకు వీడు సక్సెస్ అవ్వలేడు. వీడి చేసిన చిన్న తప్పు అయినా సరే పెద్ద తప్పు అనే భూతద్దంలో చూపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎవ్వరి గొడవైనా వీడి మీదే తోసేస్తుంది. వీడు అన్నది ఒక్క మాట అయితే 10 మాటలని చెప్తుంది. వీడి దరిద్రాన్ని వీడికంటే ముందు ఎప్పుడో నేను సృష్టించాను. వీడికి దరిద్రమే తప్ప అదృష్టం అనేదే ఉండకూడదు.